తెలంగాణ సంబురాలతో డల్లాస్ దద్దరిల్లింది. రాష్ట్ర ఆవిర్భావ బీఆర్ఎస్ రథోత్సవ వేడుకలు సూపర్ సక్సెస్ అయ్యాయి. విదేశాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభగా రికార్డు సృష్టించింది బీఆర్ఎస్. పరిమితికి మించి ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. రథోత్సవ సంబరాల ద్వారా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తన విజయవంతమైన ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది బీఆర్ఎస్. తెలంగాణ విజయ గాథను ఆవిష్కరించి ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చారిత్రక ప్రసంగానికి ఎన్ఆర్ఐలు ఫిదా అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన ఆ సభకు అమెరికా వ్యాప్తంగా తెలంగాణ వాదులు వెల్లువలా తరలివచ్చారు. మొత్తంగా డల్లాస్ తెలంగాణ సంబురాలు విజయవంతమయ్యాయి. ఈ సంబురాలు చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పాయి. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభ, విదేశాల్లో ఒక భారతీయ ప్రాంతీయ పార్టీ ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించడం తొలిసారి కావడం విశేషం. ఈ సభ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, బీఆర్ఎస్ విజయవంతమైన ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సంబురాలకు డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో కెపాసిటీకి మించి ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. బయటే వేలాది మంది వేచి ఉండాల్సి వచ్చింది. అమెరికా దేశంలో నిర్ణీత సంఖ్యను దాటి జనం వస్తే ఫైర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది. డల్లాస్ బీఆర్ఎస్ సభకు కిక్కిరిసిన జనం రావడంతో ఫైర్ కోడ్ యాక్టివేట్ అయ్యి డోర్లు మూసుకున్నాయి. దీంతో మరో వేలాది మందికి పైగా ఎన్ఆర్ఐలు సభా ప్రాంగణం బయటే ఉండిపోయారు. ఇంత పెద్ద సభ భారత్లోని ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ విదేశాల్లో నిర్వహించిన అతిపెద్ద సభగా చరిత్రలో భారీ బహిరంగ సభల నిర్వహణలో బీఆర్ఎస్ కు ఘన చరిత్ర ఉన్నది. లక్షలాది మందితో ఎలకతుర్తిలో సభ నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించింది. డల్లాస్ రజతోత్సవ సభ కోసం కూడా పార్టీ భారీ కసరత్తు చేపట్టింది. నెల రోజుల నుంచే అమెరికా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు కెనడా, గల్ఫ్ దేశాల నుంచి ఎన్ఆర్ఐ ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని ఎన్ఆర్ఐ సంఘాల నుంచి పార్టీలకు అతీతంగా ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికాలో ఏ రాజకీయ పార్టీ ఇంత భారీ సభ నిర్వహించలేదు. గతంలో హౌడీ మోడీ సభ భారత ప్రభుత్వం నిర్వహించింది. అది కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మద్దతుగా జరిపారు. భారతదేశంలో జాతీయ పార్టీలు గాని, ప్రాంతీయ పార్టీలు గాని ఇంత పెద్ద సభ దేశం బయట ఇలాంటివి నిర్వహించలేదు. ఒక ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీ పెద్ద సభ నిర్వహించడం అమెరికా చరిత్రలో ప్రథమం. కేటీఆర్ ప్రసంగం వినడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూజెర్సీ, డెలావేర్, హూస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, చికాగో, కెంటకీ వంటి నగరాల నుంచి వేలాది మంది ఎన్ఆర్ఐలు డల్లాస్ వచ్చారు. విదేశాల్లో ఇంతటి భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త రికార్డు సృష్టించారు. కేటీఆర్ ప్రసంగం సభకు హాజరైన ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నది. ఒకనాటి తెలంగాణ కష్టాలను, కన్నీళ్లను, బతుకు చిత్రాన్ని, కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే తెలంగాణ ఎగురవేసిన విజయ పతాకాన్ని ఆయన వివరించిన తీరును ఆసక్తిగా విన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కో రంగం ఏ విధంగా అభివృద్ధి సాధించిందో గణాంకాలతో సహా వివరించడంతో అచ్చెరువొందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల బీఆర్ఎస్ ఉజ్వల పాలన, ప్రయాణంలో ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర గురించి కేటీఆర్ చెప్పిన తీరు వారిని విశేషంగా ఆకట్టుకున్నది. 3 ఏళ్లలో మళ్లీ మనదే అధికారం అన్నప్పుడు సభికుల నుంచి చప్పట్లు, ఈలలతో భారీ స్పందన వచ్చింది. తెలుగువారికి ఉన్నది 2 రాష్ట్రాలు కాదు, 3 రాష్ట్రాలని కేటీఆర్ అన్నప్పుడు ఈలలతో ఎన్ఆర్ఐలు కేరింతలు కొట్టారు. టెక్సాస్ ను 3వ తెలుగు రాష్ట్రంగా, డల్లాస్ ను డల్లాసపురంగా కేటీఆర్ ఉచ్చరించినప్పుడు చప్పట్లు మారుమోగాయి. తెలుగు విద్యార్థుల ఇమిగ్రేషన్ ఇబ్బందులపై న్యాయ సహాయం అందిస్తామని కేటీఆర్ చెప్పినప్పుడు విద్యార్థులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలిపారు. చేనేత రంగంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిపోయింది. డల్లాస్ నివాసం ఉండే 300 నుంచి 400 మంది మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చారు. పెద్ద బతుకమ్మను మధ్యలో పెట్టి ఆడిపాడారు, కోలాటమాడారు. స్థానిక కళాకారులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. భారతదేశం నుంచి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే గోరెటి వెంకన్న, గాయని మధుప్రియ బృందాలు పాడిన పాటలు ఎన్ఆర్ఐలను అలరించాయి. ఉద్యమ పాటలు, కేసీఆర్ పాటలు పాడినప్పుడు చప్పట్లు, ఈరలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. గోరటి, రసమయి పాటలకు వన్స్ మోర్ ప్లీజ్ అంటూ సభికులు కదం తొక్కారు, పదం పాడారు. జానపద గేయాలు, చిన్నారుల నృత్యాలు ఎన్ఆర్ఐలను ఆకట్టుకున్నాయి.